నువ్వా? చెప్పకుండా చేయకుండా ఏమిటి రావడం? వస్తారన్నాను, వచ్చాను. నువ్వు వస్తాననేది ఈవేళెప్పుడా? కొంచెం ఆలస్యమైందనుకో. ఈ మాత్రానికి ఆగ్రహించాలా? లేక ఆనందించమంటావా? వచ్చేవాడివి తలుపెందుకు తట్టలేదు? నువ్వు తలుపు తీయవని నాకు బాగా తెలుసు. అందుకని దొంగతనంగా ఒంటరిగా ఉండే ఆడదాని గదిలో ప్రవేశిస్తావా? ఇదేనా నీ పెద్ద మనిషి తరహా? ఆగాగు. అంత నువ్వే మాట్లాడితే ఎలా? నన్ను కూడా మాట్లాడి. మాట్లాడింది చాలు, మర్యాదగా బయటికి పో. సరే, నేను వెళ్ళొస్తాను. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి. నేనేమో నీ ప్రయాణం విషయం చెప్పడానికి వస్తే నువ్వేదో కొంప మునిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. సరే, నువ్వు హాయిగా పడుకో, నేను వెళ్ళొస్తాను. ఆగు. ఏ? నేను ఇంటికి వెళ్ళినా ఎప్పుడు? నీ ఇష్టం వచ్చినప్పుడు. నన్ను అడగడం దేనికి? పరిహాసాలు ఆడుతున్నావా? మన సహవాసం ఇంకంత దూరం రాలేదుగా. నమ్మించి గొంతు కోయాలని చూస్తున్నావు. నన్ను భద్రంగా మా ఇల్లు చేరుస్తానని ప్రమాణం చేశావు. ఇప్పుడు అదుగో ఇదిగొంటూ కాలం వెళ్ళబుచ్చుకున్నావు. అయిపోయిందా? ఇక నేను చెప్తా విను. ఇవాళే నేను పంపాలనుకున్నాను. ఎలా పసికట్టారో ఏమిటో, దారి పొడుగు నా కాళయ్య మనుషులు కాపలా కూర్చున్నారు. ఈ పాట ఎంతకాలం పాడతావు? మాటల్లో నమ్మకం లేనప్పుడు పాటలైనా పడాలి. ఏం చేస్తాం? ఏం చేయక్కర్లేదు. అన్న ప్రకారం నన్ను మా ఇల్లు చేర్చు. దాని గురించి ఆలోచిస్తున్నాను. రేపు తప్పక పంపుతాను. ఈసారైనా నీ మాట నిలబెట్టుకో. రేపు పంపించావా సరి, లేకపోతే నన్ను ప్రాణాలతో చూడవు. పిచ్చిదానా, వెర్రి ఆలోచనలతో మనస్సు పాడు చేసుకోకు. రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను. సిద్ధంగా ఉంది. శారదా, శారదా, శారదా. విజయపురి వీరనారి రత్నమా దిగిరా. ఇది బస్తీ కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాను ఒంటరిగా రావద్దని. కొంచెంలో తప్పిపోయింది, లేకపోతే కొంప మునిగేది. పద పద. సార్, ఏమిటి సార్ పెద్దగా ఆలోచిస్తున్నారే? వేస్తున్నాను ప్లాను. ఈ దెబ్బతో సచ్చినట్టు 10,000 వచ్చి తీరాల్సిందే. సార్, లాటరీనా? లాటరీ కొడుతున్నాం కదటయ్యా, ఇంకెందుకు లాటరీ? ఇది పజల్ పజల్. ఏంటి సార్? సార్ వస్తే 200 ఏంటి సార్?
పెళ్లి చేసుకుంటున్నాను. ఓ పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకున్న వాళ్ళం ఒకటి అనుభూతి చేస్తున్నావు, నీకు వేరే పెళ్లి కావాలి. పాపా సన్నాసమొహం, పెళ్లి చేసుకుంటాట పెళ్లి. ఎస్ సార్. ఏమిటో విశేషం? సార్ విన్నారా సార్? ఏమిటో ఏమిటో ఏడు మొహం పెట్టావు? ఆ ఘోరం ఈ నోటితోటి ఎలా చెప్పావు సార్? కొన్ని కాగితం మీద రాసి ఇచ్చేయి. అదిగా సార్. సార్ మన శారదమ్మని పులి మింగిందట సార్. శారదనా? పులి మింగిందా? నువ్వు చూసావా? ఈ కళ్ళతోటి ఎలా చూస్తాను సార్? చూడకపోవడం మంచిదేంటి సార్? నువ్వు చూడకుండానే ఈ గోలంతా మరి ఎవరు చూసారా? 704 చెప్పండి సార్. 704 వాడు చూసాడా? వాడి వైఫ్ చెప్పింది సార్. ఆవిడ చూసిందా? ఆవిడికి అడిగిపోయిన ఒక ఆడమని చెప్పిందని సార్. ఆ ఆడమని చూసిందా? అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారట సార్. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఒక ఆడ మనిషిని పులి మింగేను అని. ఆ ఆడ మనిషి శారదమ్మని ఎట్లా తెలిసి ఉంటా? అది మన ఐడియా సార్. చచ్చా నోర్బై, నీ ఐడియాస్ నువ్వును. ఇన్నేళ్ల సర్వీస్ ఉండి ఇదటయ్యా నువ్వు చేసే పని? ఈ గాలి కబుర్లా నమ్ముతావు? ఇందుకైనా ఊరంతా తిరగడం పనులు పెట్టి. ఇదిగో ఇంకొక తడ బుద్ధి తక్కువ పనులు చేసావా డిఎస్పీకి రాసి డిస్మిస్ చేస్తాను. ఓ పని చూసుకోపో. ఓ బాయ్. ఏయ్ 441, ఆ సిలోన్ రామయ్య కేసేమైంది? ఉంది సార్. ఉండికక్కడికి పోతుందా? ఏమైనా ఆరా తీసావా అని చూస్తున్నాను సార్. ఇంకా ఎంతకాలమే చూసేది? పైనుంచి ఒకటే డోసులు వస్తుంటే. కరెక్ట్ సార్. ఆకాశంలోనే ఆగిపోయింది ఏమిటా అని ఆలోచిస్తున్నావా? అగ్గిరాముడు ఆజ్ఞనైతే అన్నీ అంతేలే. పడే వాటిని అయితే పట్టుకుంటావు గాని ఎగిరిపోయే వాటిని ఏం చేస్తా? ఎగిరిపోయేవన్నీ వాటంతా అవే తిరిగి వస్తాయి. చూసావా? ఏమిటది? నీ నగలు. నాకు అక్కర్లేదు, నువ్వే తీసుకో. నాకెందుకు? నేను ఆడవేషం వేయాల్సిన అవసరం లేదు. మగవేషంలో నువ్వు చేసిన ఘనకార్యానికి కాను గయిస్తున్నా, తీసుకో. అయితే ఇది కాదు నువ్వు ఇవ్వాల్సింది. ఏమిటి అభిప్రాయం? మీ ఇంటికి తీసుకువెళ్ళి నేను దిగబెట్టిన తర్వాత చెప్తాను. ఎప్పుడు తీసుకెళ్తున్నావు మా ఇంటికి? ఈ రాత్రికే, కొన్ని షరతుల మీద. షరతులా? ఏమిటవి? ముందు ముక్కు మీద కోపం మానేయాలి. తర్వాత? నువ్వు వెళ్లే ముందు కొన్ని విషయాలు చెప్తాను, వాటిని తప్పకుండా పాటించాలి. నా మర్యాదకి లోపం రాకుండా ఉంటే తప్పకుండా పాటిస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తీరుబడిగా ఆలోచించి అగ్గిరాముణ్ణి అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడాలి. అబ్బే ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత. రామ్మా శారద, కూర్చో. రామ్మా. నాన్న, శారద ప్రయాణానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. మీ దగ్గర సెలవు తీసుకోవాలని వచ్చింది. అలాగే నాయన, జాగ్రత్తగా ఇల్లు చేసు. అమ్మాయి, మా రాజ్యంలో ఉండి వేడుకలన్నీ చూసావు, మరి నీ పాట కాస్త వినిపించవు? శారద, నాన్నగారు స్వయంగా అడుగుతున్నారు. కారణకు అక్క ఎప్పుడు కాదు ఏనాడో చెప్పింది, ఊరికి వెళ్ళేలాగా పాటే కాదు ఆట కూడా చూపిస్తానని. అవునమ్మా, రా.